హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరామ్. ఆఫ్టర్ అ లాంగ్ టైం వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయలేదు. దాదాపు చిన్న ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి అప్లోడ్ చేయలేదు. ఎనీవే, మనకి రేపైతే సలార్ మూవీ రిలీజ్. మనకి చూద్దాం ఒకసారి ఎన్ని షోస్ ఉన్నాయి, ఏ థియేటర్లో ఏ టైంకి ఉన్నాయో చూద్దాం ఒకసారి. నేనైతే ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. నేనైతే పిచ్చి ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే మనకి ఎప్పుడెప్పుడు తెల్లారుతా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అనేసి నాకైతే మస్తుంది. ఎందుకంటే ఆ ట్రయల్ చూస్తేనే అంత గూస్ బంప్స్ ఉన్నాయి మూవీ. ఒక్కొక్కడైతే తన్నుకొని వస్తున్నాడు అక్కడ థియేటర్ ముంగట టికెట్లు అనేసి. అది చాలా ఘోరము. నేనైతే నైట్ 1 o'clock ఏమో బుక్ చేసిన టికెట్స్, మిడ్ నైట్. అంత చూడు ఆ క్రేజ్ దొరకలే టికెట్స్. దాదాపు బుకింగ్ సెక్షనే క్రాష్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగానో క్రేజ్ ఉందో మన సలార్ మూవీకి. ఒకసారి చూసేద్దాము లేట్ ఎందుకు, ఏ థియేటర్లో ఏ టైంకి ఎన్ని షోస్ ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. అయితే మనం పేటిఎం నుంచి అయితే బుక్ చేస్తున్నాం మూవీ టికెట్స్. అంటే ఆల్రెడీ బుక్ చేసినాం, జస్ట్ చెకింగ్ కోసం అయితే ఓపెన్ చేస్తున్నా మూవీ టికెట్స్. చూడొచ్చు, ఓపెన్ చేసినాక ఇదే వచ్చేసింది సలార్ మూవీకి సంబంధించింది. అబ్బా నీ అమ్మ, మార్నింగ్ 6 o'clock 2 షోస్ ఉన్నాయి ప్రతిమ మల్టీప్లెక్స్లో. మళ్ళీ మార్నింగ్ 4 o'clock ఉంది. అంతా పొద్దున. ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి ఎంత ఉందనేసి. టికెట్స్ ఫుల్ హౌస్ఫుల్. ఇంకా మార్నింగ్ 4 o'clock. అరే ఏం క్రేజ్ రా బాబు, మార్నింగ్ 4 o'clock అంత హౌస్ఫుల్ అయింది. జస్ట్ 100 rupees టికెట్స్ మాత్రం కేవలం ఒక 15-10 మిగిలినాయి అంతే. మార్నింగ్ 4 o'clock చూస్తారు కదా, మార్నింగ్ 4 o'clock కేవలం 10 నుంచి 15 టికెట్లు అవైలబుల్ ఉన్నాయి అంతే. ఇక చూస్తుర్రా బయటకున్న చూడు, అవే అవైలబుల్ టికెట్స్ సంబంధించింది. ఇంకొక ప్రతిమలు చూద్దాం. మార్నింగ్ 6 o'clock 2 షోస్ ఉన్నాయి కదా. ఇక చూడొచ్చు 6 o'clock షో. మళ్ళీ అక్కడక్కడ ఉన్నది టికెట్స్. జస్ట్ ఇల్లు అంతా 5 టికెట్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా 400 రోలో. అదే సేమ్ 620కి మళ్ళా అదే సినిమా థియేటర్లో. ఇది కూడా జస్ట్ ఓన్లీ 7 seats ఏమైనా అవైలబుల్ ఉన్నాయి మార్నింగ్లే. ఇంత మార్నింగ్ ఇంత క్రేజ్ రా బాబు. మనం ఒకసారి బుక్ మై షోలో కూడా చూద్దాం ఒకసారి. అయితే బుక్ మై షో ఓపెన్ చేసిన, మా కరీంనగర్ లొకేషన్ అయితే పెట్టిన, సలార్ బుకింగ్ ఓపెన్ చేసిన, టికెట్స్ కన్ఫర్మ్ కొట్టేసిన. ఏ టైంకి ఏ సినిమా థియేటర్లో చూద్దాం షోస్. ఏషియన్ ముక్తా A2కి మార్నింగ్ 4:15. చూద్దాం ఒకసారి ఎన్నిగానో అవైలబుల్ ఉన్నాయో. చాలా సీట్ ఖాళీగానే ఉన్నాయి దాదాపు. మన ప్రతిమ మల్టీప్లెక్స్ చూసుకున్న కన్నా దీంట్లో మస్తు ఖాళీగా ఉంది. అండ్ నెక్స్ట్ సాయి కృష్ణ థియేటర్ 2K మార్నింగ్ 7 o'clock ఉన్నది, 5 షోస్. శివ సినిమా మార్నింగ్ 4 o'clock మొత్తం ఫుల్ బుక్. ఓపెన్ కూడా అవుతుంది. ఆల్ టికెట్స్ హ్యాస్ బీన్ షోడ్ ఆర్ సోల్డ్ అవుట్. మళ్ళీ ఇంకా 7 o'clock 11 o'clock కూడా అన్నీ సోల్డ్ అవుట్. ఒకటే మనకు 7:30కి 7:30, 2:30, 6 o'clock, 9:30 అవే అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ వెంకటేశ్వర మార్నింగ్ 6:30కి తక్కువ, 10:30కి అయితే ఫుల్ ప్యాక్ మొత్తం సోల్డ్ అవుట్. చూస్తున్న కింద. తిరుమల మార్నింగ్ 7 o'clock. నేను ఇదే థియేటర్కి వెళ్తున్నా 7 AM మార్నింగ్. ఎందుకంటే మనం పొద్దున్న 4 గంటలకు లేచుంటే మనకు బతకం గట్లా. చూసారు కదా, అన్నీ దాదాపు గ్రీన్ కన్నా ఆరెంజ్ కలరే బాగా కనిపిస్తున్నాయి. చూసిరు కదా, మార్నింగ్ 4 to నైట్ 9:30 వరకు అయితే షోస్ రన్నింగ్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క సినిమా థియేటర్లో మినిమం 5 షోస్ అయితే నడుస్తున్నాయి. కొన్ని థియేటర్లో మాత్రం 7 షోస్ అయితే నడుస్తున్నాయి. దాదాపు మార్నింగ్ 4 o'clock కూడా 3 థియేటర్లో ఫుల్ సోల్డ్ అవుట్. మార్నింగ్ 4 o'clock అంటే 4 గంటల కంటే అర్థం చేసుకోవచ్చు. చలి చచ్చిపోదాం ఆ టైంకి. ఆ టైం కూడా సోల్డ్ అవుట్ 3 థియేటర్లో ఆ టైంకి. మళ్ళీ కామన్గా రెగ్యులర్ టైమింగ్ 6:30కి ఉంది. మళ్ళీ 7 o'clock స్టార్టింగ్స్ ఉన్నాయి. మళ్ళీ 9:30, 10:30, 4:30, 6:30, 9:30 ఆ టైం వరకు కొన్ని థియేటర్లో ఉన్నాయి. దాదాపు నేను పిచ్చోనైనా మార్నింగ్ 4 o'clock సినిమా ఏంద్రా బాబు, అంత పొద్దున పోయి చూసేటోళ్ళు ఎవరండి వచ్చి చూసినా కానీ ఆయన 3 థియేటర్లో ఫుల్ సోల్డ్ అవుట్ టికెట్స్ ఒక్కటి అవైలబుల్ ఉంటే 100 రూపాయల టికెట్ 1-2 అక్కడక్కడ ఉన్నాయి అంతే. కానీ మాత్రం ఇంత పిచ్చాన అనిపించింది. ఇంత పొద్దున లేచి కూడా పోతున్నట్టే సినిమాకి. హ్యాట్స్ ఆఫ్. అలాగైతే చలికి వాళ్ళు ఎట్లా తట్టుకుంటో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్తున్నా. మనం లేట్ చేయకుండా రేపు మార్నింగ్ తిరుమల థియేటర్ కాడకి వెళ్తాం. మార్నింగ్ 7 o'clock షో. మనకైతే చూద్దాం అక్కడ ఎన్ని గణం సెలబ్రేషన్స్ ఉన్నాయో, ఎన్ని గణం ఏమైతుందో చూద్దాం. ఆడికి పోయినా అయితే పోతున్నాం. చలికి మాత్రం ఘోరంగా పెడుతుంది. షెటర్ వేసుకుందాం. పిచ్చిని ఎత్తుంది ఘోరంగా. మా సమీరాడు అయితే బండి నడుపుతుండు, నేను వాడైతే పోతున్నాం. పిచ్చి అంటే ఘోరంగా చలి పెడుతుంది. పనికి కాదు కదా, మొత్తం గులాబ్ జామున్ గడగల ఆడిపోతుంది. ఎంత ఘోరంగా ఉంది చలి అయితే పొద్దున.
ఇంకా 4 గంటలకు పోలేదు, ఇంకా బచాయించాలి, లేకపోతే ఘోరం ఉంటుండే పరిస్థితి మొత్తం. లోపలికి తెచ్చేసినాం, మధ్యలో ఛాయ్ తాగినాం. చలికి ఛాయ్ తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. లోపలికి అయినాక సిచ్యువేషన్ ఎట్లుండో చూద్దాం ఒకసారి. బయట అయితే ఎవరు లేరు, లోపల అయితే మస్తు ఉంటారు. నాకైతే అనుభవం, ఫస్ట్ బస్ అయితే పక్క అట్లనే ఉంటుంది. చూద్దాం లోపలికి నాకు ఎట్లుంటుందో. అయ్యా లోపల లేరు, బయట లోపల మాత్రం వేరే లెవెల్ ఉంటారు. బయట చలికి చచ్చిపోతుంది, ఘోరం ఉంది పరిస్థితి. తిరుమల అరే ఎదురిది అప్పుడు పీకలు తీసుకొచ్చి ఘోరం ఉన్నారు పరిస్థితి మొత్తం. బీదిరి ముంగట ఇక్కడ సీట్ల కదా వచ్చి కూర్చున్నాము. ఎవడో కూర్చున్నాడు సీట్లా, వాళ్ళు ఎవరా అంటే ముంగటి లేవుతలేడు. వాడేమో 100 రూపాయలు అంటే ఏమో 200. వాడు ముంగటి కోరంటే పోతలేడు. ఆర్గ్యుమెంట్ ఏం తీరా అని దుంకి దమ్కి అది ఆ దమ్కి సినిమాకి పోయినంటే ఎట్లుంది నాకు చెప్పు ఒకసారి. దమ్కి నార్మల్ ఉందంట. మరి దీంట్లో ఇంకా ఈ షో వల్లే ఇదే షో చూద్దాం ఒకసారి ఎట్లుందో సిచ్యువేషన్. ఘోరం ఉంది సిచ్యువేషన్ మాత్రం. రైట్ పీకలు పట్టుకొచ్చారు అన్నారు. ఇక ఆ పీకలతో ఒర్రి చంపుతారు. ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయింది, ఒక రేంజ్ ఉంది ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో తెలియదు కానీ కేజీఎఫ్ మించిపోయింది సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అబ్బబ్బ ఏం పెట్టిండు. స్టార్టింగ్ 5 minutes కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఉన్నది, అది ఎట్లుందో చూసి ముచ్చడేందో అంత వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది మూవీ మాత్రం. కేజీఎఫ్ 1, 2 మించిపోయింది చాలా. పార్ట్ 1 చూద్దాం ఇంక ఎట్లుంటుందో ఏందో ముచ్చట. ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటికి వచ్చినాము. బాబా ఏముంది సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం బ్లాక్ అయింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ చెక్కిపించింది నిజంగా. ఆ ఫైట్ సీన్ చూడాలి కానీ అబ్బాబ్బా వేరే లెవెల్. కానీ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే కనుక వేరే లెవెల్. ఆ సినిమాకి తిరుగులేదు, బాగాలేదంటలేను, ఎక్స్ట్రా అన్ని సూపర్ ఉంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేస్తే కనుక వేరే ఉంటుండే సినిమా మాత్రం. ఇప్పటికి బాగాలేదంటలేను, వేరే లెవెల్ సినిమా. సూపర్ హిట్ డూపర్ హిట్ మూవీ. చెప్తాను కదా వేరే లెవెల్ సినిమా అంతే. ఇక చూసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయని ఎవరెవరు చూసిర్రో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకొని చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో లేదో చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. నేను మీ అభిరామ్, నెక్స్ట్ వ్లాగ్ లాగా.